మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను ఆదిత్య. శివప్రసాద్ గారి నిర్మాణంలో, జాన్ జక్కీ గారి దర్శకత్వంలో విజయ్, రూపాలి, శ్రీరామ్ గారు ప్రధాన పాత్రలో నటించినటువంటి మూవీ మాతృ. మరి సినిమాకి సంబంధించినటువంటి ట్రైలర్ డిజిటల్ మీడియా వేదిక ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనం అందరం చూసాము. మరి ఈ సినిమా గురించి బోల్డ్ విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఈ మూవీ డైరెక్టర్ జాన్ జక్కీ గారు, అలాగే రూపాలి గారు. సో ఏ మాత్రం లేట్ చేయకుండా వాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. ఎట్లున్నారు? గుడ్. సో డైరెక్టర్ తో స్టార్ట్ చేయనా, హీరోయిన్ తో స్టార్ట్ చేయనా? డైరెక్టర్ గారితోనేనా? ఆమెతోటి. ఎస్, రూపాలితోనా? రూపాలి తెలుగు అమ్మాయినా? నేను పట్నా బిహార్లో పుట్టాను. ఓకే. మరియు నేను ముంబైలో ఉంటాను. అండ్ నా పేరు రూపాలి భూషణ్. నమస్కారం. సో మాతృ, ఈ ఆఫర్ మీ వరకు ఎలా వచ్చింది అసలు? ఆడిషన్స్, ఆఫ్టర్ ద ఆడిషన్స్. ఓకే. దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిలిం? అవును, ఇది నా ప్రథమ మూవీ సినిమా. అసలు నాకు తెలిసి ఏ హీరోయిన్ కూడా తెలుగు మాట్లాడాలని ట్రై చేస్తుంటారు, బట్ ఈవిడ ఫుల్ ఎఫర్ట్ పెట్టారేమో అనిపిస్తుంది నాకు తెలుగు మాట్లాడడంలో. సో ఎందుకు అంటే రూపాలి గారిని సెలెక్ట్ చేయడానికి రీజన్ ఏంటి అసలు? రీజన్ అంటే నా కథకు తనే న్యాయం చేయగలుగుతుంది అనుకున్నాను, అందుకే సెలెక్ట్ చేసిన. ఓకే. షీఈస్ వెరీ ప్యాషన్ అబౌట్ కమిట్మెంట్ కానీ ప్యాషన్ కానీ వెరీ కంఫర్ట్ కథకి. సో ఆ కథకి ఆ క్యారెక్టర్ తనే కరెక్ట్ న్యాయం చేయగలుగుతుంది అనిపించింది. సో దట్ వే వి టేక్ ఆడిషన్. మై ప్రొడ్యూసర్, మేము కేరళ, తమిళ్ చాలా ఏరియాలు తిరిగినాము, చాలా ప్రొఫైల్ చూసినాము. ఫస్ట్ సరే ఇంకా అకార్డింగ్ టు బొంబాయి అనేది క్యాజువల్ కాబట్టి లాస్ట్ ఇది కూడా వెళ్దాం ఒకసారి అని అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా ఒక 15-20 నెంబర్ చూసినాము. సో లాస్ట్ నుండి 2 person. సో చూసిన తర్వాత తను ఎఫర్ట్, తన ప్యాషన్ అండ్ ఆడిషన్లో తను ఇచ్చిన పర్ఫార్మెన్స్ బాగున్నాయి. సో రూపాలి గారి స్టోరీ చెప్పిన తనకు కూడా బాగా నచ్చింది. దెన్ 1/2 అగ్రిమెంట్స్, దెన్ రిహార్సల్స్. ఆ రిహార్సల్స్ తను మాత్రం వెరీ ఇంట్రెస్టెడ్ తెలుగు. సో నేను ఏమన్నా అంటే మీకు తెలుగు ప్రాపర్గా ఉందనుకో, మంచి అవుట్పుట్, మంచి ఎక్స్ప్రెషన్ ఇస్తావు. సో నువ్వు ఎఫర్ట్ పెట్టాను, లాంగ్వేజ్ మీద గ్రిప్ ఉంటే ఆటోమేటిక్ వస్తుంది, బాగా వస్తుంది. అక్కడి నుంచి మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ తినేసింది అనుకో. ఇక గట్టిగా ఎఫర్ట్ పెట్టి బాగా నేర్చుకున్నాను. మీ మూవీ విషయానికి వస్తే ఆ టైటిల్ చూస్తే మాతృ అంటే ఇట్స్ ఎ కంప్లీట్, ఐ థింక్ అమ్మ సెంటిమెంట్ లా కనిపిస్తూ ఉంటుంది. సో అంటే ఏంటి అంటే ఆ టైటిల్ వెనకాల మీ రీజన్ ఏంటి యాక్చువల్గా అసలు? రీజన్ అంటే ప్రతి వ్యక్తికి అమ్మ అన్నది స్పష్టమైన ప్రేమ. ఈ సృష్టిలో అమ్మ ప్రేమ మించింది లేదు. సో ఇది అమ్మ ప్రేమ తీసుకుంటే సబ్జెక్ట్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్, సో ఫెయిల్యూర్ ఉండదు. సో ఈ అమ్మ ప్రేమకి నేను సైంటిఫిక్ కమర్షియల్ ఎలివేషన్ యాడ్ చేసిన. సో ఇదంతా కొంచెం మా ఫ్యామిలీ బయోగ్రఫీ నుంచి వచ్చిన ఐడియా, పెయిన్, సో ఇవన్నీ కలిసి దాన్ని ఒక సినిమాటిక్ డ్రైవ్గా తయారు చేసిన. అంటే ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కథ రాసుకుంటున్నప్పుడు ఆ కథని తన రియల్ లైఫ్లో ఎక్కడో చోట ఓన్ చేసుకోవటము, కనెక్షన్ ఏదో డెఫినెట్గా ఉంటుంది. సో మాతృ ఈ టైటిల్ కంప్లీట్గా అమ్మకు సంబంధించింది. సో జాన్ గారి లైఫ్లో అమ్మకు సంబంధించి ఏమన్నా కనెక్షన్స్ ఉన్నాయా ఏంటి అసలు? అంటే ఆ స్టోరీ పర్టికులర్గా ఏమన్నా ట్రిగరింగ్ పాయింట్ కానీ లేకపోతే బలంగా ఏమన్నా ఉందా అసలు? ఏంటి ఆ స్టోరీ? చెప్తాను సక్సెస్ మీట్లో కానీ మళ్ళీ ఎప్పుడన్నా. సో ఒక చిన్న చాలా కెరియర్ గ్రౌండ్ టు ఎర్త్ పెయిన్ఫుల్ వచ్చిన, సో అందులోకి వెళ్ళి నలిగి వచ్చినటువంటి ఒక చిన్న పెయిన్ అంతే. ఓకే. సో ఇట్ విల్ సిచ్యువేషన్ సందర్భంలో నేను ఐ విల్ ఓపెన్. సో ప్రస్తుతానికి మన సినిమా గురించి కదా, సో మళ్ళీ అదంతా మళ్ళీ నా పర్సనల్ కెరియర్ అవుతుంది. సో విల్ డూ ఇట్. ఎస్. రూపాలి మీరు చెప్పండి, ఈ కథ మీరు విన్నప్పుడు ఫస్ట్ మీ మైండ్లోకి ఏమొచ్చింది? నాకు చాలా నచ్చింది ఈ సినిమా. The title itself is Matru. So first of all, it was very connecting. After listening to the story, it was very surprising that how the vision has been oriented and how the story and the line, everything has been written. So it was very heart touching when it comes to mother sentiment, how the plot line is, and there are a lot of twists and turns. And I was playing the role of a doctor. I wanted to say one thing. I wanted to become a doctor in childhood, and here in the movie I'm playing the role of a doctor. So that's like a dream coming true in both the ways.
జనరల్ గా ఈ హీరోయిన్లు అందరూ ఒక టైటిల్ పెట్టుకొని వచ్చేస్తారండి. అంటే ఈవిడే కాదు, జనరల్ గా ప్రతి ఒక్కళ్ళు కూడా మేము చిన్నప్పుడు డాక్టర్ అవ్వాలనుకున్నాం బట్ యాక్టర్ అయ్యాము అని అంటూ ఉంటారు. But this is real. సో ఈ సినిమా విషయానికి వస్తే ఒక గ్లామరస్ రోల్ చేయడం అనేది చాలా మంది చేస్తూ ఉంటారు. బట్ మాతృ అనేది కంప్లీట్ గా ఒక ఎమోషనల్ స్టోరీ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఓన్ చేసుకునే స్టోరీ అని చెప్పొచ్చు. సో ఈ స్టోరీ మీరు చేస్తున్నప్పుడు టఫ్ సిచ్యువేషన్స్ కానీ, ఎందుకంటే ఎమోషన్స్ కి ఖచ్చితంగా మనం పండిస్తేనే ఆ సినిమా అనేది ప్రేక్షకుడు ఓన్ చేసుకోగలుగుతాడు థియేటర్ లో. సో ఏమన్నా టఫ్ సిచ్యువేషన్స్ కానీ ఎమోషన్స్ బ్యాలెన్స్ చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది? It was very not tough but challenging for me. I have emotional scenes also, comedy scenes also, and with Sriram Garu I had seen some emotional scenes. It was very good, and during rehearsals we all we did everything during rehearsals in the workshop. We did almost everything. We used to rehearse the whole day. The production, Sri Padmini Cinemas, has put in a lot of effort. They never compromised. Sir never compromised in anything. He has provided us all the like facilities so that we can give the output perfectly. So I would like to thank sir and the whole production team, direction team, everyone. ఎస్, శ్రీరామ్ గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు? It was very good. I learned a lot. మీకు తెలుసా ఆయన చాలా ఫేమ్ ఉన్న యాక్టర్ ఇక్కడ? Telusu. సో ఎలా అనిపించింది? First day, now first scene with the Sriram Garu in the 4th schedule. So I was very excited. Okay, finally I'm going to do the scene with him, and it was the situation was very intense that day because of my feelings. But then everything went very well because he's an experienced actor. So he never makes you feel uncomfortable because he knows how to handle the situation. And you're a newcomer, so he treated us very well, and it was very comfortable. I learned a lot from him. How he faces the camera, how he executes the situations, the scenes. So I used to just sit there and watch that how he's executing his scenes and dialogues and his expressions. అండ్ జాన్ గారు, మీకు ఇది ఫస్ట్ మూవీనా లేకపోతే ప్రీవియస్ గా చేసింది? ప్రీవియస్ గోల్మాల్ 2020 చేశాను. ఇది సెకండ్ ప్రాజెక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ విషయానికి వస్తే ప్యాడింగ్ అనేది చాలా పెద్దగా ఉన్నారు. ఇప్పుడు శ్రీరామ్ గారు కానీ, ఈవెన్ ఆమని గారు కూడా ఉన్నట్టున్నారు, అండ్ పృథ్వీరాజ్ ఉన్నారు. సో వీళ్ళంతా కూడా వెల్ నోన్ ఆర్టిస్టులు, చాలా సీనియర్ ఆర్టిస్టులు అని చెప్పొచ్చు. ఒక డైరెక్టర్ గా అంటే వీళ్ళందరినీ ఎలా బ్యాలెన్సింగ్ అసలు ఈ స్టోరీకి? అసలు ఈ స్టోరీ అంటే నేను ఫస్ట్ భయపడ్డా. అంటే సెకండ్ ప్రాజెక్ట్ ఏమో కొంచెం కొత్త, అంటే 1-2 సినిమా చేసిన హీరో. సో సెకండ్ వచ్చేసరికి కంప్లీట్లీ సినిమా చాలా పెద్ద ప్యాడింగ్. సో వాళ్ళకి అన్ని అనుభవాలు అంతా తెలుసు, మినిమం ఇండస్ట్రీ ఏంటి, మంచి చెడు. సో నాకు అంతా తెలియదు సినిమా అంటే ఏంటి. జస్ట్ ఒక స్టెప్ ఎక్కిన. సో సెకండ్ స్టెప్ ఇంత పెద్ద మోయాలంటే కొంచెం ఉంది లోన. కానీ వాళ్ళతో ఇంటరాక్ట్ అయినాక వాళ్ళ జర్నీలో యాజ్ ఎ డైరెక్టర్గా కాకుండా ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేసేవాళ్ళు. జాన్ గారు ఏం కావాలి, ఇది సార్ సీన్ చదివేవాళ్ళు. సీన్ చెప్పగానే దాన్ని వాళ్ళ స్టైల్లో కంపోజ్ చేసి బెటర్మెంట్ ఇచ్చేవాళ్ళు. మేడం కొంచెం నాకు తొందర అంటే కూడా మా 6:30 అంటే 6:30కి వచ్చేవాళ్ళు. కొంచెము ఈవినింగ్ కొంచెం లేట్ అవుతుంది మేడం అంటే దే యాక్సెప్టెడ్. ఒక్కరోజు శ్రీరామ్ గారు 8 కాస్ట్యూమ్స్ మార్చింది ఒక్కరోజు. సో రవికాల గారు కూడా 5 కాస్ట్యూమ్స్, నామని గారు 4. సో దేర్ సపోర్ట్ అంటే ఒక మంచి ప్రాజెక్ట్కి ప్రొడ్యూసర్ గారు సిపా సార్ ఇంత నమ్మిత పెడుతున్నారు. సో వాళ్ళు ప్రొడక్ట్ బాగుండాలి, మనందరం సపోర్ట్ చేయాలి. దే ఆర్ ఆల్ పాజిటివ్ థింక్. ప్రొడక్షన్ పద్మశ్రీ మీద అంత ప్రేమ వాళ్ళకు అలా వచ్చేసింది మా అందరికీ. సో మీ అందరం హార్డ్ వర్క్, కమ్యూనికేషన్, దే గివెన్ గుడ్ రెస్పెక్ట్. వాళ్ళు అంటే నాకు ఎప్పుడు ఇంత సీనియర్ ఇంత అని ఎప్పుడు అనిపించలేదు. వాళ్ళు ఓన్ చేసేసుకున్నారు నన్ను. సో సెట్ లో మీకు ఎక్కడ అనిపించింది? ఎక్కడ? ఓకే, ఎన్ని డేస్ పట్టింది షూటింగ్ అంతా? ఇది మేబీ 50 డేస్. 50 డేస్ పట్టింది. ఎక్కడ? 5 షెడ్యూల్స్. ఓకే, ఇక్కడ హైదరాబాద్ లోనే తీసారా? హైదరాబాద్ సరౌండింగ్ ఒక 50 కిలోమీటర్స్. అండ్ అంటే ఇప్పుడు ఈ ఒక్క క్యారెక్టర్కి, ముఖ్యంగా రూపాలి గారి క్యారెక్టర్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ భారతదేశంలో ఉన్న అన్ని స్టేట్స్ ని కవర్ చేశారు అన్నట్టుగా చెప్పారు మీరు. అంటే ఏంటి అంటే ఆ కథకి ఆ క్యారెక్టర్ ని సెలెక్ట్ చేయడం విషయంలో అంత బలం ఏంటి అసలు? మీన్స్ రూపాలి గారినా? సో బలంగా అంటే తను ఫ్రెష్ ఇయర్, మిస్ వరల్డ్. సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే తనకు ఒక గుడ్ క్యారెక్టర్ ఉంది, అద్భుతమైన టాలెంట్ ఉంది. అంటే మనం మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు
లుక్ లెఫ్ట్ రైట్ టాప్ ఇవన్నీ కెమెరా పాయింట్ ఆఫ్ చూడాలి. అవును. సో తను ఐ లుక్ ఎక్కడంటే అక్కడ తిప్పుతుంది. ఓకే. సో నాకు అనిపించింది అంటే నాకు లుక్ కానీ తను మళ్ళీ ఇచ్చిన ఆడిషన్లో కూడా బాగా చేసింది. సో మళ్ళీ అమ్మలో ఒక ప్యాషన్, వెరీ ఇంట్రెస్టెడ్, కొంచెం మొండిగా ఉంటుంది, ఇది చేయాలంటే పక్క చేస్తుంది. సో మనకు అనుకున్నట్టు కమిట్మెంట్ పక్క రండి అన్న రిసీవ్ చేసుకుని ఒక ప్రొడక్షన్కి తను ఒక ఇట్ మీన్స్ నేను హీరోయిన్ కాదు, అంటే నా ఓన్ ప్రోడక్ట్, నా ఓన్ ప్రొడక్షను, సో నాకు మంచి కెరీర్ ఉండాలని తను చాలా అన్ని పాజిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి. సో కావాలంటే తను ఒక హై లుక్ చేస్తే చూడండి, మీరే ఇది అవుతారు. అడగండి. మీరు యాక్షన్ అంటే ఆవిడ చేస్తారేమో నాకు తెలిసి. సార్ ఓకే, మీరు యాక్షన్ చెప్తే ఆవిడ చేస్తారు అయితే. ఓకే డన్. యాక్షన్. యా యా ఓకే. అందరూ చూడండి. యాక్షన్. ఏం జరిగింది భయ్యా? మీరే చెప్పాలి, నేను చెప్పను. మా డిఓపీస్ కానీ అర్థమైంది ఏం జరిగింది. సో మల్టీ టాలెంటెడ్ అయితే. అండ్ ఈ కథ విషయానికి వస్తే సరే, రూపాలి గారి విషయం కానీ లేకపోతే విజయ్ గారి విషయం కానీ ఇదంతా ఒక సెగ్మెంట్ అయితే, ఇప్పుడు శ్రీరామ్ గారు కానీ ఆమని గారు కానీ పృథ్వీరాజ్ కానీ వీళ్ళందరికీ కథ నరేట్ చేస్తున్నప్పుడు ఆ కథని మీరు వాళ్ళ వరకు, అంటే కథ నరేట్ చేయడం వేరు, కథని వాళ్ళల్లో పంపించడం వేరు. సో అది ఎలా జరిగింది అసలు? నేను ఈ కథని ఫస్ట్ తమిళ్ వేరే పెద్ద హీరోకి అనుకున్నాను, అంటే ఓపెన్ కానీ మళ్ళీ బాగుండదుగా. ఓకే. సో ఆ టైంలో తను బిజీ ఉండి నెక్స్ట్ చేస్తాం అట్లేదో బ్రేకప్ సమ్ పోస్ట్ పోన్ అయింది. సో ఈలోపు మళ్ళీ కాదు, మళ్ళీ నాకు సెకండ్ ఆప్షన్ విజన్ ఉంటుంది కదా. అవును. సో శ్రీరామ్ గారికి సార్ ఇట్లా ఎట్లా అంటే, సరే నాకు ఇవాళ బిజీ షెడ్యూల్ ఉన్న, ఈవినింగ్ అట్లా రండి అన్నాడు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. సరే మళ్ళీ కూర్చుండు, చూడగానే ఏంటో మన సింపుల్గా ఉంటాం కదా కొంచెం. అవును. సో ఏమో అనుకున్నాడు, సార్ మీ క్యారెక్టర్స్ 3 ఉంటాయి సార్ అన్న. ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ చాలా క్లారిటీ చేసి సబ్జెక్ట్ సోల్ చెప్పిన. సో ఈ క్యారెక్టర్కి మీ కాంబినేషన్ ఇలా వెళ్తుంది సార్ అన్న. ఓకే జాన్ చేద్దాం అన్నాడు, అంతే ఏమండి. వెరీ గుడ్, సింపుల్, చేద్దాం జాన్, డేట్స్ బడ్జెట్ అని వీళ్ళు టాక్ టు ప్రొడ్యూసర్ శివప్రసాద్ సార్ తోటి. సో బ్యానర్ అగ్రిమెంట్ విల్ డూ ఇట్ అన్నాడు. ఏమన్నది ఇక నేను ఆ తర్వాత ఫోన్ కూడా మాట్లాడలే. సో అగ్రిమెంట్ అప్పుడు సార్ ఓకే జాన్ గుడ్ అన్నాడు, అంతే. నీకు ఇక తర్వాత మళ్ళీ సిచ్యువేషన్ బట్టి ఫోన్లో కంటెంట్ పంపించడము. సో ఇలా జర్నీ స్టార్ట్ అయ్యింది. అండ్ సెట్ లో కూడా ఈయన ఇలాగే రిక్వెస్టింగ్ గా చెప్తుంటాడా సీన్స్ అన్ని కూడా? అంటే జనరల్ గా డైరెక్టర్స్ అంటే ఇలా మైక్ పట్టుకొని అరిచేస్తూ ఉంటారు కొంతమంది, గట్టి గట్టిగా చెప్తూ ఉంటారు కదా, ఇలా రిక్వెస్టింగ్ మోడ్ లోనే ఉంటారు ఈయన కంప్లీట్ గా. డైరెక్టర్ గారు చాలా స్వీట్ గా ఉన్నాను. అంతే. No tension on our set, everything went very well. No tension, nothing. Just relax in a friendly way, in a familiar way. The environment was very good. So nothing serious because we rehearsed everything already, na? So all the scenes were ready. Before the starting of the movie, all the scenes were ready. So in the morning, before the shoot, he used to say, tomorrow this is the scene. And we used to do the scene. So nothing serious. సో ఆర్టిస్టులకి నొప్పి కలిగించకుండా నీట్ గా చేపించుకున్నారు అయితే. అంటే కొంతమంది అరిచేస్తూ ఉంటారు పెద్ద పెద్దగా. సో ఎందుకంటే ప్రొడ్యూసర్ లాస్ అవుతాడు సెట్ కి టైం కి రాకపోయినా కూడా, ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని బేస్ చేసుకుని పాపం వాళ్ళు అరుస్తూ ఉంటారు. సో చాలా కామ్ గా అయిపోయింది. సో మీ హీరోతో ఎలా అనిపిస్తుంది మీకు, అంటే కాంబినేషన్ సీన్స్ కానీ ఇవన్నీ విజయ్ గారితో? With Vijay, we rehearsed together. We were together in the workshop also. So everything went well because he's a very friendly person, professional, at the same time committed to his work. So I learned from him also. Okay. Yeah, we used to discuss our scenes, that how we can do it even more beautifully, how it will work out beautifully. So it was very good working with him. Thank you, Vijay. Wow, ఇంత స్వీట్ గా చెప్పారు ఆవిడ. So there, so Vijay also action done nicely, hero. తను కొత్త అయినా కూడా యాక్షన్ కానీ లవ్ స్టోరీ కానీ పృథ్వీ కాంబినేషన్ చాలా నీట్గా తీసుకెళ్ళిండు, సపోర్టెడ్. అండ్ ఈ సినిమా విషయానికి వస్తే యాజ్ ఏ బ్రదర్ గా అడుగుతున్నా నేను, జనరల్ గా ఇప్పుడు
ఇప్పుడున్న సినారియోలో చూస్తే చాలా మంది యాక్షన్ మూవీస్ కి కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. అండ్ లవ్ స్టోరీస్ కి కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలానే ఎమోషనల్ లేదు అని నేను చెప్పను. బట్ ఎమోషనల్ అంటే అనేది మన రెగ్యులర్ లైఫ్ లో అదొక పార్ట్ లా ఉండిపోయింది మనకి. సో ఇలాంటి ఒక ఎమోషనల్ సెగ్మెంట్ తో నేను తెర మీదకి వస్తున్నాను. సో దీన్ని పీపుల్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా చూస్తారు అనే క్యాలిక్యులేషన్ విషయానికి వస్తే జాన్ గారు ఏం చెప్తారు? సో ఐ థింక్ మా మూవీ 100% యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే మా మూవీలో ఒక మంచి లవ్ స్టోరీ నడుస్తుంటుంది, దెన్ మదర్ ఇమోషనల్ నడుస్తుంటాయి, అలాగే మంచి కామెడీ పృథ్వీ ఆలీ గారి కాంబినేషన్లో వెంకీ మంకీ వీళ్ళు ఉన్నారు, వీళ్ళ కాంబినేషన్లో కామెడీ నడుస్తుంటుంది. సో అదేవిధంగా డిఫాల్ట్గా యాక్షన్ కూడా నడుస్తుంటుంది. ఓకే. సో ఈ లేయర్స్ కథలో బాగా నడుస్తూ ప్రీ క్లైమాక్స్లో కథని ఇది చేస్తారు. సో ఈ అంటే ఒకటే జోనర్ లవ్ కాకుండా ఈ మల్టిపుల్ మూవీ. సో మదర్ అంటే ఓన్లీ ఒక చిన్న ఇమోషనల్ తీసుకొని ఒక కొడుకు ఇట్లా సమ్ కూతురు ఇట్లా కాకుండా సో ఇది సైంటిఫిక్గా నేను అటాచ్ చేసిన. ఓకే, ఒక ఎమోషన్ ని సైంటిఫిక్ గా ఎలా ఉంటది అనేది ఈ సినిమా ద్వారా మనకు ప్రూవ్ చేశారు. కొంచెం కొత్తగా అనిపిస్తుంది. కొత్తగా కాదు, నేను కూడా ఫస్ట్ టైం వింటున్నాను యాక్చువల్ గా. ఎందుకంటే ఎమోషన్ అంటే ఎమోషన్ లాగే చూస్తాము, బట్ సైంటిఫిక్ రీజన్ అంటున్నారు కాబట్టి సంథింగ్ ఈస్ దేర్. అట్లా నీకు ఎమోషనల్ డ్రాప్ బ్యాక్ కాదు. ఓకే. సో ఒక మనిషిని రోబోట్ చేయాలి ఎట్లా చేస్తారు, దట్ కంటెంట్లో బాగానే సైన్స్ నడుస్తుంటుంది, ఇమోషన్ నడుస్తుంటుంది, దెన్ గుడ్ లవ్ స్టోరీ వెళ్తుంటుంది. అండ్ ఈ సినిమా ట్రైలర్ వచ్చింది, మేము కూడా చూసాం, ఆఫ్ కోర్స్ బాగుండింది. సో ట్రైలర్ చూసిన తర్వాత మీకు వచ్చినటువంటి బెస్ట్ కాంప్లిమెంట్ ఫ్రమ్ ఇండస్ట్రీ? అంటే నీ నుంచి ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు జాన్. సో గుడ్ వర్కర్, గుడ్ టాలెంట్ అన్నారు అందరు కూడా. ఓకే. అంటే దేవుడు అంటే మై సెకండ్ ప్రాజెక్ట్ కొంచెం ప్రొడక్షన్ సైడ్ కానీ మేకింగ్ కానీ టెక్నీషియన్స్ ఆర్టిస్టులు, సో కొంచెం అది నాకు దొరికిన ఒక అదృష్టం. మా ప్రొడ్యూసర్ గారు నేను చెప్పగానే కథ నా మీద నమ్మి, ప్లస్ ప్రొడ్యూసర్ గారు కూడా మదర్ అంటే ఒక ఇమోషనల్, సో నేను కూడా అలాంటి పాయింట్ తీసుకోవడం, మా ఒక గుడ్ రిలేషన్ కమ్యూనికేషన్ ఇద్దరి మధ్యలో ఉండి సో అది యాక్సెప్ట్ చేయడం, నేను అనుకున్న ఆర్టిస్ట్ను టైం కొంచెం బడ్జెట్ అటు ఇటు అయినా మన నాకు సపోర్ట్ చేస్తూ గుడ్ ప్రాజెక్ట్ గుడ్ క్వాలిటీ సపోర్ట్ చేయడం ఒక అదృష్టం మాకు. ఎస్వి ప్రొడక్షన్ నుంచి మాకు మా ప్రొడ్యూసర్ చేసిన సపోర్ట్, వీఆర్ వెరీ హ్యాపీ అండ్ లక్కీ. అండ్ ఈ అంటే ఈ మీట్లో నేను యాక్చువల్లీ మీకు ఒకటి చెప్పాలనుకున్నాను, మీ థర్డ్ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మళ్ళీ? థర్డ్ మూవీ ఒక పర్టికులర్ టైం చెప్పను, బట్ చేస్తాను. బట్ స్టార్ట్ అయితే ఒకసారి నాకు చెప్పరా? అంటే మీకు ఏమన్నా క్యారెక్టర్ కావాలంటే? క్యారెక్టర్ ఏం వద్దు, జనరల్ గా నాకు అసలు క్యారెక్టర్ ఏం వద్దు, బట్ ఎందుకో నేను చెప్తాను. జనరల్ గా ఒక డైరెక్టర్ అంటే ఒక మంచి రథసారథి అని చెప్పొచ్చు. వెనకాల ఎంత పెద్ద ఆర్టిస్టులు ఉన్నా కానీ నడిపించేది ఆయనే. బట్ నా ఇంటర్వ్యూలో మాత్రానికి ఒక ఇన్నోసెంట్ గా ఇప్పుడే కెమెరా ముందుకు వచ్చినట్టు ఎంత కూల్ గా. సో అందుకు ఒకసారి థర్డ్ మూవీ స్టార్ట్ అయితే అసలు సెట్ లో ఎలా ఉంటారో చూడాలనుకుంటున్నాను నేను మిమ్మల్ని. సబ్జెక్టు హార్డ్ వర్క్, గుడ్ రిలేషన్, సో నాకు ఎంత కావాలో అంతే వరకు అవుట్పుట్ అయినా జర్నీ అయినా మాట అయినా ఏదైనా ఒక అంటే ఐ కమ్ బ్యాక్. నేను వచ్చిన జర్నీ అనేది చాలా స్ట్రగుల్ కదా. సో స్మాల్ విలేజ్, చిన్న గుడిసె, సో చాలా పెయిన్స్ ఉంటాయి. ఎక్కడ సార్ మీది? నల్గొండ, ఇప్పుడు సూర్యాపేట డిస్టిక్ అయింది. ఓకే. సో ఇవన్నీ చూసినాం కాబట్టి ఇక బ్యాలెన్స్ మొత్తం ఉంటుంది. సో ఇవన్నీ లేకుంటే బ్యాలెన్స్ ఒక్కోసారి ఉండదు నాకు. అట్లా ఇవన్నీ ఎన్ని డేస్ పట్టింది కథ రాయడానికి మీకు? నేను ఒక 8 months. 8 months. దీనికి కంటిన్యూగా నేను అంటే దీనికి ఒక చిన్న బ్రెయిన్ పనిచేస్తూనే ఉంటుంది. ప్రీవియస్ ఈ కథ ఫుల్ ఫ్లెజ్ అంటే ఒక బౌండెడ్ స్క్రిప్ట్ చేయడానికి ముందు దీన్ని వర్క్ చేయాలని ఒక బ్రెయిన్ 24 hours నడిచింది. దానికి ఒక 6 months. ఇప్పుడు జనరల్గా మీరు ప్రాణం పెట్టి రాసుకున్నటువంటి కథ ఇది. అండ్ మీకు ఏ క్యారెక్టర్కి ఎవరు అంటే అనేది మీకు ఒక లోపల ఒక థాట్ వచ్చి ఉంటుంది, ఒక ఇమాజిన్లో ఉంటారు మీరు. కొంతమంది డైరెక్టర్లు ఏంటంటే ఈవెన్ ప్రొడ్యూసర్స్కి సంబంధించినటువంటి అంశంలో కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. పాపం వాళ్ళకి అది చెయ్యాలన్నా కూడా ఇక్కడ బడ్జెట్ లేకపోతే కొన్ని కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. అలా మీరు రాసుకున్నటువంటి ఈ కథకి ఎక్కడన్నా కాంప్రమైజ్ అయ్యారా, లేకపోతే గో విత్ ఫ్లోలో వెళ్ళిపోయారా, లేకపోతే పర్టికులర్ నాకు అదే కావాలి అని చేయించుకున్నారా? అట్లేం లేదు. మా ప్రొడ్యూసర్ నాకు గుడ్ ఒక బ్రదర్ లాగా గుడ్ రిలేషన్ ఉంది. సో నేను చెప్పిన అనుకో ప్రొడ్యూసర్ పాయింట్ కూడా కొంచెం జడ్జి చేసి దాన్ని ఏమైనా బెటర్మెంట్ చేసి చెప్పేవాళ్ళు.
సో మేము దాన్ని మళ్ళీ సార్ ఓకే సార్ అని దాన్ని మా పాయింట్ ఆఫ్లో దాన్ని బెటర్మెంట్ చేసి విల్ గో టు ఇన్పుట్, నో ఆర్గ్యూ ఎనీవేర్. సో గుడ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండేది. సార్ కూడా కొంచెం సినిమా పైన కొంచెం గ్రిప్, మ్యూజిక్ పైన ఒక గుడ్ నాలెడ్జ్ ఉంది. సో కొంచెం ఇంకేంటంటే సినిమా ఒక ఎస్పీ ప్రొడక్షన్ కొంచెం బ్రాండెడ్, అంటే ఒక ఫ్యూచర్లో ఒక మంచి స్టాండర్డ్ చేద్దాం అనుకున్నాం కాబట్టి ఆ క్వాలిటీస్ అది కొంచెం మెయింటైన్ చేసేవారు కాబట్టి మాకు ఒక గుడ్ రిలేషన్ ఉండేది, అట్లా ఏమి ఉండకపోయేది. రూపాలి, మీ విషయానికి వస్తే తెలుగు టెక్నీషియన్స్తో వర్క్ చేయడం ఎలా అనిపిస్తుంది అండ్ తెలుగు పీపుల్ రిసీవింగ్ ఎలా ఉంది అసలు? చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. చాలా యాక్సెప్టింగ్గా ఉన్నారు అందరూ తెలుగు ఇండస్ట్రీ. And I would like to thank Sri Padmini Cinemas, each and every technician from our production team, our direction team, our assistants, makeup artists, everyone. And Sri Padmini Cinemas, I would like to thank Sri Padmini Cinemas for giving me my first movie. Idi chala close ga undi, chala special ga undi for me. And I have learned everything here on sets at Sri Padmini Cinemas. So it will be special for life. అండ్ ప్రతి ఒక్కరికి కూడా మదర్ అంటే ఒక సెంటిమెంట్, అది ప్రతి ఒక్కరికి కూడా మదర్ అంటేనే సెంటిమెంట్. సో మీ ఫస్ట్ మూవీ మదర్ సెంటిమెంట్ తో స్టార్ట్ అవుతుంది. సో ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యూచర్ ని? I'm expecting all the good things because if you dare to dream, then only dreams come into reality. So never stop dreaming, work hard for it. And here we have the blessings of our mothers. The movie itself is Matru. The movie name itself is blessing us. And our production itself is Sri Padmini Cinemas. The mother of producer sir, Padma ma'am. So it is very special. From everywhere blessings are coming. షూర్. అండ్ మన తెలుగు ఆడియన్స్ కోసం ఏదైనా ఒక తెలుగు డైలాగ్ చెప్తారా? తెలియదు, తెలిసినా చెప్పాను. ఇది నా డైలాగ్ ఉంది. డైలాగ్ అది ఫర్దర్ గా మీరు ఏం అడగద్దని ముందే చెప్పేసింది. ఓకే ఓకే. అంటే ఇప్పుడు కింద కామెంట్ లో ఆవిడ చెప్పిన దానికి ఏం చేస్తారు తెలుసా? అయిందా, బాగా అయిందా, బాగా అడుగుతావా, అది వస్తుంది అనమాట నాకు నెక్స్ట్ కామెంట్. పర్లేదు, తెలుగు ఇక్కడ బాగానే డెవలప్ అయింది ఈవిడ. చాలా మనకంటే కొంచెం బెటర్నే. అవును కదా, టైం టు ఇచ్చిందిగా. అదే. మరియు ఒక డైలాగ్ కూడా ఉంది, నీ ఒక్క తల్లి కాదు ప్రతి తల్లి గొప్పది. చాలా క్యూట్ గా చెప్పారు, చాలా బాగా చెప్పారు సీరియస్లీ. అండ్ ఏ సినిమాకైనా కానీ సాహిత్యం ఎంత ఇంపార్టెంటో సంగీతం కూడా అంతే ఇంపార్టెంట్. చాలా సో ఎలాంటి ఒక మనసు ఉన్నోళ్ళైనా కరిగించగలిగేది అంటారు కదా, బండరాలను సైతం కరిగిస్తుంది సంగీతం అంటారు. సో ఈ మూవీ విషయానికి వస్తే సంగీతం ఏంటి అసలు, ఎలా ఉండబోతుంది, ఎలా ఉంది అసలు? సో గుడ్ ఆడియన్స్ వెరీ. ఆదిత్యలో ప్రతి సాంగ్ ట్రెండింగ్ ఉంది, మంచి రెస్పాన్స్ వచ్చింది. సో మా ఆడియన్ ఇంత హిట్ చేసినందుకు మా తెలుగు ప్రేక్షకులందరికీ మరొకసారి ధన్యవాదాలు. సో ఇందులో మ్యూజిక్ శేఖర్ చంద్ర గారు. సో 2 మూవీస్ వచ్చి మా ప్రొడ్యూసర్ గారు రాశారు, మదర్ సాంగ్ అండ్ రొమాంటిక్ సాంగ్. సో ఒకటి వచ్చేసి సుధాల గారు రాశారు, ఓకే, ఒకటి పూర్ణ గారు రాశారు. సో ఈ మ్యూజిక్ విషయంలో మా ప్రొడ్యూసర్ గారు కూడా కొంచెం ఇన్వాల్వ్ అయ్యి మ్యూజిక్ పైన కొంచెం ఆయనకి గ్రిప్ ఉందా? ఓకే, ప్యాషన్ ఉంది. సో ట్యూన్ ఇవ్వడం కానీ లిరిక్స్ కానీ డిస్కషన్ చేస్తూ టేక్ అవుట్పుట్. సో అట్లా కొంత మాకు బెటర్మెంట్ ఆడియో నుంచి అవుట్పుట్ వచ్చిందనమాట. సో అశోక్ సార్ గారు కూడా, సుధైల గారు కూడా మదర్ ఇమోషనల్ అంటే చాలా ఇమోషనల్గా అయ్యి రాశాను, వెరీ హ్యాపీ. సో శేఖర్ చంద్ర గివెన్ మంచి మ్యూజిక్ అండ్ ఆర్ఆర్. సో థ్యాంక్ యూ శేఖర్ చంద్ర గారు. అండ్ ఈ సినిమా తెలుగులోనే రిలీజ్ అవుతుందా లేకపోతే కాలీవుడ్ అటు సైడ్ కూడా ఏమైనా తీసుకెళ్తున్నారా? దట్ ఈ రిజల్ట్ బాగా వచ్చింది అనుకో. ఓకే, ప్రస్తుతానికైతే తెలుగులోనే రిలీజ్ అవుతుంది. ఎప్పుడు వస్తుంది సార్ థియేటర్కి ఇది? ఆగస్ట్ 8th. ఆగస్ట్ 8th. సో ఆగస్ట్ 8th అసలు కాంపిటీషన్ వరల్డ్ గట్టిగా ఉంది యాక్చువల్గా, చాలా సినిమాలు ఉన్నాయి కదా ఆ రోజు. ఓకే, సో ఈ కాంపిటీషన్లో మాత్రం ప్రూవ్ చేసుకోబోతున్నారు మీరు. అండ్ త్రూ మా ఇంటర్వ్యూ వేదిక మీరు ఎవరికన్నా థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరికి చెప్తారు? మా ప్రొడ్యూసర్ గారికి. ప్రొడ్యూసర్కి. ఓకే, మీరు? Shiva Prasad sir, without a second thought. Producer sir and director sir and everyone. I would like to thank everyone. I feel grateful for getting this opportunity and getting to work with everyone. So first of all, I would like to thank producer sir, Shiva Prasad sir. ఎస్, డైరెక్టర్ గారు,
ఈ మూవీ విషయానికి వస్తే జనరల్గా ఒక మూవీ సక్సెస్ఫుల్గా అవుట్పుట్ మనకు థియేటర్ వరకు వస్తుందంటే తెర వెనకాల చాలా కష్టం ఉంటుంది. 24 క్రాఫ్ట్స్లో చాలా మంది వర్క్ చేస్తూ ఉంటారు. మీ మూవీకి సంబంధించిన ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. ఈవెన్ డిఓపీస్ కానీ టెక్నికల్ వాళ్ళు కానీ ఎవరెంత ప్రాణం పెట్టారని క్లియర్గా తెలుస్తూనే ఉంది. సో అసలు వాళ్ళ వర్కింగ్ స్టైల్ ఎలా అనిపించింది? ఇంత మంచి అవుట్పుట్ ఎలా వచ్చింది అసలు? అండ్ డిఓపి వచ్చేసి రావు శ్రీవాత్స గారు. సో మీ ఇద్దరం లైక్ బ్రదర్స్ లాగా ఉంటాం అనమాట. సో ప్రీవియస్ నేను షూట్కు నెక్స్ట్ డే ముందే రేపు చేయవలసిన సీన్స్ అన్ని ఇచ్చేస్తా. తను షార్ట్ డివిజన్ చేసి దాని మీద ఇంకా కొంచెం డిస్కషన్ చేసి నెక్స్ట్ డే మళ్ళీ షెట్లోకి వెళ్ళగానే ఎక్కడ సీన్ పెడతాం అక్కడ పాయింట్అవుట్ చేసుకొని మళ్ళీ ఒకసారి సీన్ చదువుకునే వాళ్ళు అనమాట. సో అట్లా మాకు ఇద్దరి మధ్యలో ఒక గుడ్ రిలేషన్తో పాటు ఒక నా ఐస్ నా హార్ట్ బీట్ని ఆయన ఐస్ ద్వారా చూపెట్టేవాడు. సో ఆ గుడ్ రెండు సింక్ అయ్యాయి అనమాట. నేను ఏం ఫీల్ అవుతున్నా ఆయన నా కళ్ళ ద్వారా చూపెట్టేవాడు. అండ్ సంగీతం విషయానికి వస్తే సాంగ్స్ కూడా సింగర్ వాయిస్ చాలా ఫెమిలియర్ అంతా విన్న అంటే ఏంటి అసలు వాళ్ళని ఎలా అప్రోచ్ అయ్యారు? ఎందుకంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వాలి అసలు ఈ మూవీ విషయంలో మీరు. సో వేరే ఫ్రెండ్ ద్వారా కొంచెం నాకు ఈ అంటే ఆర్ఆర్ కానీ కొంచెం ఆడియో యాక్చువల్గా అంటే మ్యూజిక్ డైరెక్టర్ అంటే నేను వేరే ఉద్దేశం కదా, కొన్ని మూవీస్ ఎట్లా ఉన్నట్టు ఆర్ఆర్ బాగుంటే ఆడియో నార్మల్ ఉంటుంది. సో ఆ ఆడియో బాగుంటే ఆర్ఆర్ బాగుంటుంది. సో కొంచెం బ్యాలెన్స్ ఉంది. సో ఇట్లా కాదు. సో రెండింటికి కొంచెం దగ్గరగా ఎవరు అనుకుని ఆలోచిస్తే శేఖర్ చంద్ర గారు ఫైండ్ అవుట్ అయ్యారు. సో ఇట్లా శేఖర్ చంద్ర గారిని ఫైండ్ అవుట్ అవ్వడం, తనతో స్టోరీ చెప్పని చేద్దామండి గుడ్ అండ్ విల్ డిస్కషన్. సో ఇందులో మా ప్రొడ్యూసర్ 2 సాంగ్స్ రాసించారు అనమాట. ఒకటి వచ్చేసి అమ్మ సాంగు, ఒకటి రొమాంటిక్ సాంగ్. సో ఒకటి వచ్చేసి సుద్దాల గారు అండ్ పూర్ణచారి గారు. సో దీనికి మెయిన్ ఈ రీసెంట్లీ ఫైట్ వచ్చేసి యాక్షన్ పార్ట్స్ బాగుంటాయి. సో దీనికి ఫైట్ మాస్టర్ వచ్చేసి నందు మాస్టర్ గారు. రీసెంట్ గా అవార్డు కూడా వచ్చింది కదా, అవార్డు వచ్చింది. నేషనల్ అవార్డు. నందు మాస్టర్ కూడా ఒకసారి కంగ్రాచులేషన్ మా ఎస్పీ ప్రొడక్షన్ టీం తరపున అందరి తరపున. సో అట్లా నందు మాస్టర్ గారు కొన్ని టైంలో 24 hours వర్క్ చేసేవాడు, 6 to 6. ఎక్కడ కూడా జాన్ గారు నన్ను కూడా రోబో తీసేసినవా అయిపోయినాక నేను కూడా రోబో అయిపోయినా జాన్ గారు అనేవాళ్ళు. సో ఇటు కామెడీతో మంచి పని చేశారు. దీనికి మోయిన్ గారు వచ్చేసి కొరియోగ్రాఫర్. సో సమ్ ఇయర్స్ డన్ సమ్ ఏది మన ఊరి పేరు భైరవకోణం కాకుండా ఇది ఏదో మూవీకి రీసెంట్లీ చేసింది, పెద్ద మూవీకే. సో విజయ్కి విక్రమ్కి సో రిహార్సల్స్ ఇవన్నీ చూపిస్తుంటాడు. ఇట్స్ గుడ్ టెక్నీషియన్. ఓకే. సో మా ఆల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ టెక్నీషియన్స్ కానీ అందరు సపోర్ట్ చేసిరు కాబట్టి దీని అంతటికి బెస్ట్ అవుట్పుట్ రావాలి, ఎక్కడ కాంప్రమైజ్ కావద్దని వీళ్ళందరికీ వెనకాల ఇంకా బలంగా ఉన్నటువంటి మా ప్రొడ్యూసర్ గారు. సో మా అందరూ సపోర్టింగ్ వల్ల ఈరోజు మంచి అవుట్పుట్ తీసుకొని మీ అందరి ముందుకి మీ బ్లెస్సింగ్ కావాలని వస్తున్నాం. మా అందరిని దీవించండి, సక్సెస్ చేయండి. సో మీ బ్లెస్సింగ్స్ ఎప్పటికీ మాలాంటి టీంకి మాలాంటి వాళ్ళకి అందరికీ అవసరం. ఒకప్పుడు అంటే ఆర్టిస్టులు చూసి సినిమా థియేటర్కి వెళ్ళే రోజులు పోయాయి. ఇప్పుడు కథే హీరో అయిపోతుంది. సో కథ బాగుంటే చిన్న పెద్ద అని లేకుండా ప్రతి ఆడియన్స్ కూడా థియేటర్ వరకు వెళ్ళి సినిమా చూస్తూ ఉన్నారు. సో ఆ విషయంలో అయితే మీరు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది మీరు ఒక ఇండస్ట్రీకి ఒక మంచి బ్లాక్ బస్టర్ ఇవ్వబోతున్నారని, ప్రతి ఒక్కళ్ళు కూడా మీ సినిమాని ఓన్ చేసుకోబోతున్నారని చాలా క్లియర్గా తెలుస్తోంది. అండ్ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. Thank you.